హాయ్ ఆల్సో ఇప్పుడే కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్కి ఐమాక్స్ స్క్రీన్లో పోయి వెళ్ళాను కల్కి 2898 AD గెలేరియా మాల్లో. సో యా, దట్ వాజ్ ద బెస్ట్ థింగ్ ఐ డిడ్ టుడే. వీకెండ్ లేస్తూనే టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయినాను. అండ్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఫాస్ట్ ఫిల్లింగ్. అండ్ ఐ మీన్ ఫస్ట్ హాఫ్, ఎస్, మై ప్రిడిక్షన్ వాజ్ రైట్. అంటే నేను ఏం చెప్పినా కదా, కొంచెం స్లో ఉంది. నాకు ఐమాక్స్లో కూడా అట్లే అనిపించింది ఫస్ట్ హాఫ్, ఎక్సెప్ట్ దట్ స్టార్టింగ్ మహాభారత సీన్ వేరే కృష్ణుడు చెప్తాడు కదా అశ్వత్థామకి, అంటే నువ్వు నన్ను కాపాడాలి ఈ కలియుగంలో, లైక్ కలిపురుషుడి నుంచి అని చెప్తారు. మళ్ళీ నువ్వు బ్రతికే ఉంటావు, నువ్వు నన్ను కాపాడాలి అని చెప్తారు. అక్కడి నుంచి అప్ టు ప్రభాస్ బాంటీ అంటే సీన్ దాకా బాగుంది. బట్ దాని తర్వాత ఏమంటే లైక్ స్టోరీ అదే అట్లా వెళ్ళిపోయినట్టే ఉంది. అంతేమీ గ్రిప్పింగ్ ఏం లేదు. దిశా పటాని సీన్స్ అంతా చాలా అన్నెసరీగా పెట్టినాడు. బట్ ప్రీ ఇంటర్వెల్ సీన్ అయితే గూస్ బంప్స్ లిటరలీ. అంటే దీపిక గారిది ప్రీ ఇంటర్వెల్ సీన్ అయితే లిటరలీ గూస్ బంప్స్. అండ్ కమల్ హాసన్ గారిది కూడా ఒక సీన్ ఉంటుంది కదా, సో అది కూడా లిటరలీ గూస్ బంప్స్. ఆయన ప్రాజెక్ట్ కేఏమి, మళ్ళీ ఆయన ఆయన సుప్రీం ఉంటారు కదా, లైక్ సుప్రీం నుంచి వరల్డ్ ఎట్లా క్యాప్చర్ చేయాలి ఆయన, సో ఆయనది ఒక ప్లాన్ ఉంటుంది. సో అదో ఆ సీన్ బాగుంది. అండ్ ప్రీ ఇంటర్వెల్ అయితే గూస్ బంప్స్ లిటరలీ. అమితాబ్ బచ్చన్ గారు వస్తారు అశ్వత్థామ, అండ్ ప్రభాస్ గారికి స్ట్రైక్ అవుతుంది, అంటే ఏదో జరగబోతుందని. సో ఆ సీన్ అయితే సూపర్. అంటే దీపికా గారు లైక్ ఆ టన్నల్ నుంచి అగ్గిలో లైక్ నడుచుకుంటూ వస్తారు నిప్పుల్లో, సో అయినా కూడా ఏమవ్వదు. సో అదైతే సూపర్గా ఉంది. అండ్ ప్రభాస్ గారు పట్టుకునేది స్టాచ్యూని, అంటే చెప్తారు ఇప్పుడు ఏదో జరగబోతుంది గుజ్జి అని. సో ఆ ప్రీ ఇంటర్వల్ సీన్ అయితే గూస్ బంప్స్ తెప్పించింది. అండ్ సెకండ్ హాఫ్ ఇస్ టూ గుడ్. అంటే ప్రీవియస్ వర్షన్ చూసిండే నేను మేబీ స్మాల్ స్క్రీన్ కదా నాకు ఎక్కలేదేమో. సో బట్ సెకండ్ హాఫ్ ఇస్ టూ గుడ్. అండ్ అంటే ఎట్లా లింక్ చేస్తానంటే కాన్సెప్ట్స్ అన్నీ, శంబాల కాంప్లెక్స్, మళ్ళీ సుప్రీం, సో 3 వరల్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు. అండ్ అంటే వేదే ఇంటర్లింక్డ్ గారు లిటరలీ సూపర్. అండ్ దీపికా గారి సీన్స్ అయితే లిటరలీ టూ ఎమోషనల్. అంటే ఒక గాడ్ని క్యారీ చేసే ఒక మదర్ లాగా. అండ్ ఇక్కడ ఏమంటే అన్ని రిలీజన్స్ గాడ్ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు. సో కల్కి అవతారం కానీ, జీసస్ సెకండ్ హోమ్ కమింగ్ కానీ, సో అట్లా జ్యూస్ కానీ, సో అట్లా ఇంటిగ్రేట్ చేస్తే ఒకటే కామన్ గాడ్గా పెట్టినారు. సో రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు స్టార్టింగ్లో, వన్ గాడ్ ఈస్ కమింగ్ అని, సో వన్ యూనివర్సల్ పవర్ ఈస్ కమింగ్ అని, సో టు ఫైట్ అగెనెస్ట్ ఈవిల్ ఎస్కిన్. అండ్ అంటే అక్కడి నుంచి ఇంకా టూ ఎమోషనల్ అయిపోతుందంటే శంబాలాకి వచ్చేది. అండ్ అంతకుముందు కూడా ఏమంటే ఒక బాంటీ అలర్ట్ ఇస్తారు కదా, సో అక్కడ ప్రభాస్ మళ్ళీ అమితాబ్ బచ్చన్ ఫైట్స్ అయితే లైక్ లిటరలీ సూపర్ ఉన్నాయి. లైక్ అప్పుడే చెప్పినాను నేను, ఊరావరిగా ఉన్నాయి వాళ్ళ ఫైట్ సీక్వెన్స్ అయితే. ఐమాక్స్ వర్షన్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అసలు సౌండ్ సిస్టమ్ కానీ, డాల్బీ అట్మాస్ కానీ లిటరలీ సూపర్. అండ్ మళ్ళీ అక్కడ దాని తర్వాత ఏమంటే దీపికా అక్కడ వచ్చినప్పటి నుంచి ఒక ఒక ఏమంటారంటే ఒక హోమ్ కమింగ్ అంటారు కదా, సో అట్లా అమ్మ వచ్చిందని చెప్పేది. సో అట్లా ఒక గ్రేట్ యూనివర్స్ పవర్ని క్యారీ చేసే ఒక మదర్ లాగా అందరు లైక్ వెల్కమ్ పలుకుతారు, లైక్ శంబాల ప్రజలు అందరూ. సో చాలా ఎమోషనల్ ఫీల్ అయిన ఈరోజు నేను చూసి. దట్ ఈస్ సూపర్. అండ్ అప్పుడప్పుడే క్లైమాక్స్ వస్తుంది. అండ్ క్లైమాక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ లైక్ లాస్ట్ 30 to 40 minutes ఈస్ అల్టిమేట్ అండ్ లిటరలీ సూపర్. అండ్ అక్కడ కూడా లైక్ ప్రభాస్ అమితాబ్ బచ్చన్ ఫైట్స్ లిటరలీ సూపర్ ఉన్నాయి. భైరవ మిలి అశ్వత్థామ ఫైట్స్. అండ్ దాని తర్వాత ఏమంటే ఇంకా అశ్వత్థామని బంధించేస్తాడు కాంప్లెక్స్ వాడు వచ్చేసి. అక్కడ ఒక స్టిక్ ఉంటుంది కర్ణుడిది, అంటే ఇంకా బాయిలర్స్ లేదు తొక్కలేదు, ఇంకా చెప్పేస్తున్నా ఇంకా. సో ప్రభాస్ గారు లైక్ మహాభారతంలో కర్ణుడు క్యారెక్టర్ ఉంటుంది అయింది. సో అదొక స్టిక్ అశ్వత్థామ దగ్గర ఉంటుంది. అశ్వత్థామ చెప్తాడు అమితాబ్ బచ్చన్, అంటే ఆ స్టిక్కి ఏం పవర్ ఉండదు, కర్ణుడు పట్టుకుంటేనే పవర్ అంటాడు. సో ఆ క్లైమాక్స్ ఏమంటే ఒక అన్నోన్ పవర్ వచ్చి ఆ స్టిక్ ప్రభాస్ దగ్గర పోతుంది. సో దెన్ లైక్ నార్మల్ ఏమంటే ప్రభాస్ ఎప్పుడు కాంప్లెక్స్ వెళ్ళాలనే డ్రీమ్తోనే ఉంటాడు. సో అంటే కాంప్లెక్స్ చూడాలి, కాంప్లెక్స్ వరల్డ్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అక్కడ ఏమంటే ఈ శంబాల మళ్ళీ కాశీ కన్నా కూడా డిఫరెంట్ లైక్ వరల్డ్ బాగుంటుంది. సో ఎప్పుడు బాంటీ అంటర్గానే ఉంటాడు. బట్ అదొక సీన్ ప్రభాస్కి అన్నోయింగ్గానే లైక్ ఆ స్టిక్ పట్టుకుంటాడు కర్ణుడిది, పట్టుకొని ఇంకా కంప్లీట్ స్పేస్ షిప్ ఏమంటుంది ఒక విచిత్రమే వాహనం లాగా ఉంది, స్పేస్ షిప్ని అంతా డిస్ట్రాయ్ చేసి పడేస్తాడు. ఆ 2 to 3 minutes అయితే గూస్ బంప్స్ లిటరలీ. మళ్ళీ అమితాబ్ బచ్చన్ గారు చెప్తారంటే అర్జునుడి కన్నా ఒక గొప్ప వీరుడు ఉన్నాడు, అది కర్ణుడు అంటారు. సో అర్జునుడు విజయ్ దేవరకొండ గారు చేస్తున్నారు, లైక్ ఇట్ వెరీ గుడ్ జాబ్.
అండ్ అక్కడ కర్ణుడిని హైలైట్ చేస్తారు. అంటే లైక్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వారియర్ కర్ణ అని చెప్తారు. లైక్ సెల్ఫ్లెస్ అండ్ రిలెంట్లెస్ అండ్ గ్రేటెస్ట్ వారియర్ అని చెప్పి అక్కడ లింక్ చేస్తారు. సో అప్పుడుండే కర్ణుడే ఇక్కడ ఇప్పుడు ఇట్లా వచ్చినాడని. అంటే నాకు ఒక కోరిలేషన్ అర్థమైంది. ఎందుకంటే అక్కడ మీరు చూస్తే లైక్ కర్ణుడు ఆబ్వియస్లీ అక్కడ ఉండిండే రాంగ్ సైడ్ ఉన్నారు ఆయన. అంటే నార్మలీ ఈ షుడ్ సపోర్ట్ పాండవాస్, బట్ ఏమంటే కౌరవాస్కి సపోర్ట్ చేస్తాడు. దుర్యోధనుడికి ఎంత లాయల్గా ఉంటారో మీరు తెలుసు కర్ణుడు ద్వాపర యుగంలో. ఇక్కడ వీళ్ళు ఎట్లా లింక్ చేస్తారంటే కలియుగంలో లైక్ ప్రభాస్ నార్మలీ షుడ్ టేక్ ఆయన ఎక్కడ ఉండాలంటే నార్మలీ దీపిక మళ్ళీ అమితాబ్ బచ్చన్ గారి సైడ్ ఉండాలి ఆయన, ఎందుకంటే అక్కడే గుడ్ ఉంది కాబట్టి. బట్ ఇక్కడేమంటే కాంప్లెక్స్కి ఎప్పుడు ఒక డ్రీమ్ ఉంటుంది వెళ్ళాలని, కాంప్లెక్స్ పోతానని చెప్తుంటాడు. సో అట్లా ఈవిల్ కాంప్లెక్స్లో ఉన్నా కూడా లాయల్ కాంప్లెక్స్కే ఉండాలనేది ప్రభాస్ గారి ఎయిమింగ్లో. సో అట్లా లింక్ చేస్తున్నారు, లైక్ లాయల్టీ ఫ్యాక్టర్ లింక్ చేస్తున్నారు కర్ణుడిది. బట్ తెలియకుండా ఎక్కడో ఒక హెల్పింగ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కర్ణుడికి. సో అట్లా సేవ్ చేస్తాడు ఆ స్టిక్తో. అండ్ మళ్ళీ ఆ మహాభారతం సీన్స్ అయితే వస్తాయి లాస్ట్లో ఒక 10 minutes విజయ్ దేవరకొండ మళ్ళీ ప్రభాస్, లిటరలీ సూపర్ ఉంది. అండ్ సెకండ్ హాఫ్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఇంకా లాస్ట్లో కమల్ హాసన్ గారు ఆ సిరం తాగుతారంటే ఈ వాజ్ చాలా ఓల్డ్ అయిపోతాడు ఆయన. బట్ దీపిక పడుకొని ఒక డ్రాప్ ఉంటుంది సిరం తాగి, ఇంకా విల్ బికమ్ టూ యంగ్, చాలా యంగ్గా అయిపోతారు. అండ్ అప్పుడు చెప్తారు జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయని. సో దట్ మీన్స్ దట్ అరైవల్ ఆఫ్ లార్డ్ కల్కి సింబాలికలీ చెప్తారంటే లార్డ్ కల్కి ఇంకా దశావతారం వస్తుంది, ఇంకా నేనే దీన్ని సింబాలికల్ డీల్ చేస్తానని చెప్తారు. సో అట్లా ఎండ్ అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ అట్లా ఉన్నా కూడా మూవీ, బట్ సెకండ్ హాఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ అండ్ ఎస్పెషలీ అశ్వత్థామ క్యారెక్టర్ కానీ, అమితాబ్ బచ్చన్ గారి పోర్ట్రేట్ అండ్ ప్రభాస్ గారి ఎలివేషన్ కానీ లాస్ట్లో ప్రభాస్ గారు లైక్ లిటరలీ లిట్స్ ఆఫ్ ద మూవీ అండ్ లిటరలీ సూపర్ మూవీ అయితే. అండ్ సెకండ్ హాఫ్ ఈస్ టూ గుడ్. సో అండ్ కమల్ హాసన్ గారు 2 scenes ఉన్నా కూడా ఆయన ఇంపాక్ట్ అండ్ కనిపించింది నాకు మూవీలో. అండ్ అస్త్రం చూపిస్తారు, అది బ్రహ్మాస్త్రం. అంటే బ్రహ్మాస్త్రంని ఎవడు అంటే ఏ పవర్ ఏం చేయలేదు బ్రహ్మాస్త్రంని, ఎంత సైన్స్ వచ్చినా ఎంత టెక్నాలజీని ఏం చేయలేదు. సో ఆ మెషిన్స్ కూడా చూపిస్తారు కదా, అది బ్రహ్మాస్త్రం ఏం చేయలేదు. సో అట్లా బ్రహ్మాస్త్రం తీసుకుపోయి కమల్ హాసన్ గారు ఇంకా నెక్స్ట్ ఈ విల్ టెల్ దట్ ఐ విల్ ప్రూవ్ టు ద వరల్డ్ వాట్ ఐఎమ్ అని. సో లిటరలీ సూపర్. అండ్ హోమ్ కమింగ్ చాలా బాగా చూపించినారంటే ఒక గాడ్లీ బేబీ క్యారీ చేసే మదర్గా దీపిక పడుకుని గారు కూడా చాలా బాగా చేస్తున్నారు. అండ్ లిటరలీ సూపర్. అంటే చాలా డిఫరెన్స్ ఉంది లైక్ నార్మల్ వర్షన్కి ఐమాక్స్ వర్షన్కి. సో ఐమాక్స్ వర్షన్ ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ నాకు సేమే ఉండే. అప్పుడు ఫస్ట్ టైం చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ సేమ్ ఉండే, సెకండ్ టైం చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ సేమే ఉండే. బట్ సెకండ్ టైం వచ్చేసరికి లైక్ చాలా డిఫరెన్స్ అయింది. సో అంటే ఆ 3 parallel వరల్డ్స్ ఎట్లా పెట్టినాడు కదా, కాశీ ఒకటి మళ్ళీ కాంప్లెక్స్ ఒకటి, శంబాలా ఒకటి. సో లిటరలీ సూపర్. అండ్ లాస్ట్లో ప్రభాస్ తీసుకెళ్ళిపోతాడు దీపికాని లైక్ ఆయన కార్లో. బుజ్జి చెప్తుంది కదా, అంటే రివర్స్ వస్తే ఎక్కడ పోతామో తెలియదు, సో వస్తేసి వెళ్ళిపోతాడు. సో చూడాలి ఇంకా పార్ట్ 2 కూడా ఇప్పుడు అశ్విని దత్ గారు చెప్పినారంటే ఆల్మోస్ట్ 60% అయిపోయింది, ఇంకా కీ సీన్స్ ఉన్నాయని. సో లిటరలీ సూపర్. ఇంటర్లింకింగ్ అయితే చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే అవుట్ స్టాండింగ్, లైక్ లాస్ట్ 30-40 minutes సూపర్. అండ్ ప్రభాస్ యాజ్ కర్ణ రెఫరెన్స్ ఈ సూపర్. అండ్ లాస్ట్లో కమాండర్ కూడా చెప్తాడంటే వెళ్ళి ఎస్కిన్కి. సో ఎవరో ఉన్నారు లైక్ 2 dangerous people ఆర్ దేర్, ఆ ఉమెన్ నుంచి కాపాడతారు వాళ్ళిద్దరు, ఒకడు కర్ణుడు ఇంకొకడు అశ్వత్థామ అని. సో అప్పుడు స్ట్రైక్ అవుతుంది కల్కీస్ అరైవింగ్ అని. సో అట్లా సో పార్ట్ 2 విల్ బీ సూపర్. అండ్ ఎస్ లిటరలీ సూపర్. అంటే కొన్ని రెఫరెన్సెస్ కూడా తీసుకున్నారంటే అంటే ఇప్పుడు మీరు చూస్తే లైక్ కల్కి పురాణం చూస్తే లైక్ నేను మొన్న చూస్తుంటే వీడియో విక్రమాదిత్య కొన్ని ఛానల్స్ అని ఉన్నాయి కదా, లైక్ వెరీ ఇన్ఫర్మేటివ్ ఛానల్స్. అందులో వాళ్ళు ఏం చెప్తారంటే లైక్ కల్కి పురాణంలో లైక్ అక్కడ అంటే వాళ్ళకి ఏం తెలియదు, పెళ్ళి తెలియదు అండ్ పెళ్ళి అంటే ఏం తెలియదు, బాగా ఉండాలి ఎట్లా తెలియదు అక్కడ ఉండే ఆ జనానికి అకార్డింగ్ టు కల్కి పురాణ. సో అక్కడ ఉండే విమెన్కి పెళ్ళి అంటే ఏమో తెలియదు, మళ్ళీ బాగా ఎట్లా ఉండాలో తెలియదు. సో అట్లనే ఇక్కడ కూడా ఇంటర్లింకింగ్ తీసుకొచ్చినారు ఇక్కడ. సో కైరా అడుగుతుంది కదా దీపిక అని, అంటే మీకు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు, పెళ్ళి అంటే తెలియదు అంటుంది. సో అట్లా మళ్ళీ ఏమంటే లైక్ కలిపురుషుడి దగ్గర ఏమంటే ఒక పెద్ద వాహనం ఉంటుంది పులి. సో పులిగా సింహం అనుకుంటుంది. సో లైక్ పులే ఉంటుంది, పెద్ద పులి ఉంటుంది. అండ్ స్టార్టింగ్లో రాజేంద్ర ప్రసాద్ దగ్గర చూపిస్తారు అది. సో మళ్ళీ అంతా మోడర్న్ సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్ అంతా ఉంటాయని చెప్పినారు. లైక్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 6000 ఇప్పటికే ఇంత అడ్వాన్స్ అయిపోయింది టెక్నాలజీ మనకి సోషల్ మీడియాలో. దట్స్ వై యూఆర్ ఆల్ సీయింగ్ మీ రైట్ ఇన్ ద బ్లాగ్స్. అట్లా
6000 ఇయర్స్ తర్వాత చాలా సైంటిఫిక్గా వెరీ టెక్నాలజికలీ అడ్వాన్స్ అని చెప్తుంది లైక్ కలికి పురాణం. సో అక్కడ కలిపురుషుడి దగ్గర కూడా చాలా హైలీ అడ్వాన్స్ వెపన్స్ ఉంటాయని చూపించినారు. సో అది కూడా లింక్ చేస్తున్నారు ఇక్కడ. సో బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏమంటే లైక్ అంటే ఇక్కడ కొంచెం సైఫై, ఇక్కడ సైఫై మైథాలజీ ఫిక్షన్ కాబట్టి లైక్ వాళ్ళ మదర్ని లింక్ చేసేదానికి అవన్నీ పెట్టినారు. సో లైక్ అవన్నీ తీసుకొచ్చేది లైక్ 150 డేస్ సిరం, కొంచెం ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ పెట్టినారు. కానీ బట్ యాక్చువల్ కల్కి పురాణంలో ఏముంటుందంటే లైక్ డైరెక్ట్ లార్డ్ కల్కి విల్ బి బాండ్ టు బ్రాహ్మిన్ ఫ్యామిలీ, లైక్ అంటే ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీకే పుడతారు కల్కి భగవానుడు. సో అదొక డిఫరెన్స్ ఉంది. కానీ బట్ ఆల్మోస్ట్ దే హ్యావ్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ ద సేమ్ వే. సో ఇంకా నెక్స్ట్ పార్ట్ చూడాలి. ఇంకా కర్ణుడు కూడా ఉన్నాడు. ఇంకా కర్ణుడు మళ్ళీ ఇంకా అందులో ఈ సినిమాలో ఒకటే లైక్ దే టోల్డ్ లైక్ కర్ణ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వారియర్ అండ్ సెల్ఫ్లెస్ వారియర్. సో అట్లా చూపించినారు. అంటే కవచకుండాలు కూడా తీసేస్తాడు కర్ణుడు. సో ఇంకా కర్ణుడు కన్నా గొప్ప వీరుడు ఎవడు ఉంటాడు. ఏమంటే అన్ఫార్చునేట్ ఏమంటే హీల్ బిన్ ద రాంగ్ సైడ్ కర్ణుడు. సో అట్లా ఇక్కడ కూడా రాంగ్ సైడ్లోనే చూపిస్తుంటాడు. అంటే ఇప్పుడు ప్రభాస్ అందుకే దీపికని తీసుకుపోయి కాంప్లెక్స్లో వేయాలని చూస్తుంటాడు. సో అట్లా లింకింగ్ బాగా చేస్తున్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ పార్ట్ చూడాలి. ఇంకా అశ్వత్థామ, కర్ణుడు అండ్ కమల సంగతి ఇంకా నెక్స్ట్ పార్ట్లో మెయిన్ ఉంటుంది. ఇంకా ఎస్కిన్ ఆర్ కలిపురుష లైక్ వాట్ ఎవర్ యూ కాల్ లైక్ మెయిన్ ఉంటుంది. ఇంకా అంటే ఇక్కడ ఏమంటే లైక్ ఆల్ గాడ్స్, అంటే ప్రతి రిలీజన్లో లైక్ అంతం ఉంటుంది అండ్ మళ్ళీ అందరు వస్తారు. బట్ అట్లా అన్నిటికీ ఒకటే సుప్రీం గాడ్, ఒక యూనివర్సల్ గాడ్ అన్నట్టు చూపించినారు. అండ్ విత్ కల్కిస్ రెఫరెన్స్. ఇంకోటి కూడా బాగా చెప్తున్నాను. అంటే ఇంకా తెల్లగురంలో ఒక దేవుడు వస్తాడని చెప్తాడు. సో అది కల్కి రెఫరెన్స్ అయితే అదిరిపోయింది అండ్ సూపర్. సో లెట్స్ సీ హౌ ఇట్ హ్యాపెన్స్. అండ్ ఐమాక్స్ స్క్రీన్ ఈజ్ లిటరలీ వెరీ గుడ్. సో చూసి నాకు చాలా బాగా అనిపించింది ఐమాక్స్ స్క్రీన్. సో దట్స్ ఇట్ మై ఫ్రెండ్స్. సో ఫైనల్ రివ్యూకి వెయిట్ చేయండి. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్. ఆల్ ద బెస్ట్ టు టీమ్ ఇండియా. అండ్ ఇప్పటికే బ్లాగ్ చాలా అయిపోయింది, 12 minutes అయిపోయింది. సో నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.